హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇది వచ్చేసి కిడ్స్ అందరికీ హాలిడే అనమాట ఆ రోజు. సో సరే ఇంకా మంచిగా బయట ఆడుతూ ఉండే కాసేపు. సరే వాళ్ళు ఆడుతున్నారు కదా అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న బిట్ తీసా అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 2-3 డేస్ అన్నీ కలిపి అక్కడక్కడ తీసిన వ్లాగ్ అనమాట, అంతా ఒకే రోజు కాదు. సో ఇప్పుడు ఏం చూస్తున్నారంటే, ఏంటి ప్రత్యూష ఇంత ఫాస్ట్గా పరిగెడుతుంది అనుకుంటున్నారా? కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అండ్ అనదర్ థింగ్ ఈజ్ సింబాలిక్గా మా లైఫ్ కూడా వీక్ డేస్ ఇంతే ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుందని చెప్పి చూపెడుతున్నాను అనమాట. ఏం లేదు, జస్ట్ కుకింగ్ చేస్తున్నాను. ఇంకా రోజు పప్పు ప్లస్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక సైడ్ స్టవ్ మీద కుక్కర్లో పప్పు పెట్టాను, ఇంకొక సైడ్ బ్రౌన్ రైస్ పెట్టాను, ఇంకొక సైడ్ పెసరపప్పు వేయించుతున్నా అనమాట. ఎందుకంటే పొంగల్ చేద్దామనేసి. సరే వేయించి పెట్టేసి ఉంచితే 2 cups అలా వేయించి పెట్టేసి ఉంచుతాను. ఎప్పుడు పొంగల్ చేయాలంటే అప్పుడు జస్ట్ తీసుకొని యూస్ చేసేసుకోవచ్చు కదా, మళ్ళీ అప్పటికప్పుడు వేయించి టైం ఎక్కువ పట్టకుండా. ఆ 3 అవుతూ ఉంటేనే ప్యారలల్గా ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తే పప్పు ఎగిపోయింది, దాన్ని తీసి బౌల్లో వేసేసి ఇంకా అదే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లోనే ఆనియన్ వేసేసి అవి వేగిన తర్వాత ఇంకా బెండకాయలు ప్యారలల్గా ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను అనమాట. అవి వేగే లోపల ఇక్కడ బెండకాయలు కటింగ్ అవుతూ ఉంది. సో చూసారంటే ఇంకా అన్నీ ప్యారలల్గా చేసుకుంటేనే కదా పనులు తొందరగా అవుతాయి వీక్ డేస్. ఇంకా అందుకని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇవి కటింగ్ అయిపోతూ ఉంటేనే ఆ లోపల ఆనియన్ మగ్గిపోద్ది కదా. వన్స్ ఆనియన్ మగ్గిపోగానే ఈ బెండకాయలు తీసుకువెళ్ళి అందులో వేసేస్తే ఇంకా బెండకాయలు కూడా అందులో వేసేసి ఇంకా తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అవి వేసేసుకుని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేస్తే అయిపోతుంది. ఇంకా బెండకాయ ఫ్రై అనేది సింపులే కదా, ఇంకా అది కూడా ఏం చూపెడతామని చెప్పేసి ఆ రోజు ఇంకా అంతగా చూపెట్టలేదు. నార్మల్ కర్రీసే కదా పప్పు బెండకాయ ఫ్రై అని. ఇంకా ప్లస్ నాకు అంత టైం కూడా లేదు దగ్గర తీసుకెళ్ళి రికార్డ్ చేస్తూ చేయడానికి. సో అందుకని చెప్పి అలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసేసాను అనమాట వంట, అక్కడ పెట్టేసే ట్రైపాడ్. సో ఇంకా బెండకాయలు కూడా వేసేసాక ప్యారలల్గా క్లీనింగ్ కూడా చేసేస్తున్నాను. ఆ కటింగ్ బోర్డు, కౌంటర్ టాప్ అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఒకేసారి అయిపోతుంది కదా. మళ్ళీ లేకపోతే దానికి క్లీనింగ్ కోసం అంటూ ఒక టైం డెడికేట్ చేయకుండా ప్యారలల్గా అంట్లు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటా అనమాట. సో దట్ ఈజీ ఉంటుంది అని చెప్పి వర్క్. ఇప్పుడైతే ఇంకా నా కర్రీస్ కూడా అయిపోయాయి. చూడండి ఎలా వచ్చాయో. పప్పు బెండకాయ ఫ్రై, అది పొగలు వస్తుంది చూస్తే. మీరు హాట్గా తీసి ప్యాన్లో షిఫ్ట్ చేసేసాను. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డేనో సేమ్ డేనో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ కాస్ట్కో వెళ్ళాను అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి నన్ను రికార్డ్ చేయడానికి ఎవరు లేకుండే. నేను వెళ్ళేసి ఇంకా కొంచెం గ్రాసరీ కావాలి, బేసిక్ గ్రాసరీ. కాస్ట్కో అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలుసు. ఇప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళకైతే పక్కా తెలుసు, ఇంక ఇండియాలో ఉండే వాళ్ళకి కూడా ఈ మధ్య వ్లాగ్స్ అది చూసి మీకు తెలిసిపోయి ఉండొచ్చు. కాస్ట్కో అనేది హోల్సేల్ షాప్ అనమాట. ఇక్కడ బల్క్లో దొరుకుతాయి స్టఫ్ అంతా, అండ్ రీజనబుల్ రేట్లో ఉంటుంది అనమాట. రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి అన్ని ఐటమ్స్. సో అందుకని చెప్పేసి మోస్ట్లీ కాస్ట్కో ప్రిఫర్ చేస్తాము. అండ్ దట్టు మా ఇంటికి నియర్గా అంటే 10 to 15 minutes లోపలే ఉంటుంది కాస్ట్కో. ఇంకా సరేలే మళ్ళీ పటేల్ ఆ షాపింగ్కి వెళ్ళాలన్నా కానీ మా ఇంటి నుంచి ఒక 10-15 minutes, మేము మిడిల్లో ఉంటాము. సో అటు వెళ్ళినా ఒకటే కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాలకి వాటికి అంతా కాస్ట్కోనే వస్తాము. సో ఇప్పుడు ఏంటంటే కాస్ట్కో వచ్చాము. ఇంకా హ్యాలోవిన్ సీజన్ నడుస్తుంది కదా, October 31st హ్యాలోవిన్ కదా. సో అందుకని చెప్పి మొత్తం హ్యాలోవిన్ డెకరేషన్స్, క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ పెట్టేశారనమాట కాస్ట్కోలో. ఇవన్నీ అవే అనమాట. సో హ్యాలోవిన్, క్రిస్మస్ అంతా డెకరేషన్ స్టఫ్ అంతా వచ్చేసింది. ఇంకా కాస్ట్కోలో ఏంటంటే మొత్తం అన్నీ దొరుకుతాయి. ఫర్నిచర్, పిల్లలకి ఆడుకునే గేమ్స్, బట్టలు, డ్రెస్సెస్, అందరికీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. అంటే ఇక్కడ అమెరికన్ వెజిటేబుల్స్, నాట్ ఇండియన్ వెజిటేబుల్స్. మనకి బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ అలాంటివి కాదు, కానీ బట్ బేసిక్ థింగ్ ఇక్కడ అమెరికన్స్ తినే సలాడ్స్ ఇలాంటివన్నీ, అవకాడో ఇలాంటివి బేసిక్ అన్నీ దొరికేస్తాయి అనమాట. మన ఫ్రూట్స్ కూడా చాలానే ఉంటాయి. సో అవన్నీ వచ్చేసాయి. ఇంక ఇక్కడ ఏంటంటే నేను చూపెడుతుంది చాక్లెట్స్. ఇంకా హ్యాలోవిన్ వచ్చింది కదా, హ్యాలోవిన్కి ట్రిక్ ఆర్ ట్రీట్కి పిల్లలు వస్తారు కదా, ఆ చాక్లెట్స్ అన్నీ ఇక్కడ పెట్టి ఉంచారనమాట. సో దట్ చూస్తే మనకు గుర్తొచ్చి కొనేసుకుంటాం కదా, లేకపోతే మర్చిపోతాం. ఇదేంటంటే ఇంకా మీకు తెలుసు కదా, లిక్కర్ చాక్లెట్స్ అనమాట. ఇవి నేను చూపెడుతుంది ఇప్పుడు. సో ఇవేంటంటే లిక్కర్ చాక్లెట్స్. పక్కన వచ్చేసి క్రెప్స్.
నేను మరి క్రెప్ అంటాను, ఐ డోంట్ నో నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ నేను వచ్చేసి క్రెప్స్ అంటాను. సో ఆ క్రెప్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ జస్ట్ అలా చూపెడుతున్నాను, బేసిక్గా వాటి ప్రైస్ ఎంత ఉంది ఏంటి అనేది. మేము ఉండే ఏరియాలో కాస్కోలో అయితే యాక్చువల్లీ రైస్, కందిపప్పు, మినప్పప్పు ఇలాంటి పప్పులతో సహా అన్నీ దొరుకుతున్నాయి ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంటే అది పావు బజ్జీ బ్రెడ్, పక్కన వచ్చేసి పానీపూరీస్ రెండు కూడా అమ్మేస్తున్నారు కాస్కోలో. ఇండియన్స్ ఇంకా ఇక్కడ బాగా ఎక్కువ ఉంటారు కదా, సో ఇంకా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కాస్కో వాళ్ళు బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. అది మంచిదే మనకు చెప్పాలంటే, హోల్సేల్లో కొంచెం తక్కువకి వస్తాయి కదా. ఇది వచ్చేసి అవకాడో ఆయిల్ అనమాట. సో ఆయిల్ కూడా అయిపోయింది, సరే ఆయిల్కి వెళ్ళి తీసుకుందామని చెప్పేసి అటు వచ్చాను. సో అది కూడా చూపెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా తండూరి నాన్ టేస్టింగ్కి పెడుతున్నారు. సో యా అది కూడా ఇండియన్ ఫుడ్ కదా, సో అందుకని చెప్పి అలా జస్ట్ ఒక చిన్న బైట్ తీశాను. యా ఇంకా అయిపోయింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ వచ్చేసి మేము ఒక బెంగాలీ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి బెంగాలీ టెంపుల్. ఇక్కడ ఏంటంటే నవరాత్రి 9 days అమ్మవారిని పెడతారు, పెట్టి బాగా పూజిస్తారు. లైక్ మనకి హైదరాబాద్లో ఎట్లాగైతే గణేష్ని పెడతారో అట్లా ఇక్కడ అమ్మవారిని పెట్టి పూజిస్తారు. సో ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం ప్రాసెస్ అంతా చూద్దామా, పదండి. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఏ టెంపుల్లోకి వెళ్ళినా ఫస్ట్ ఉండేది ఎవరు? గణేశుడే కదా. సో ఇది ఇక్కడ కూడా గణేషే ఉన్నాడు. ఇది చూసారంటే మీరు మామూలుగా మిడిల్లో ఉన్న ఇదంతా ఏంటంటే నార్మల్ టెంపుల్ ఎప్పుడు అలాగే ఉంటుంది. బట్ లెఫ్ట్ సైడ్లో ఇగో ఇది వచ్చి చూసారు కదా, ఇదేంటంటే ఇది ఇప్పుడు అమ్మవారిని పెట్టారనమాట. మీకు తెలుసు కదా, లైక్ కోల్కతాలో కూడా పెడతారు కదా, ఈ నవరాత్రులు చాలా గ్రాండ్గా చేస్తారు. అదే పండార్ అంటారు కదా, దాంట్లో అమ్మవారిని పెట్టి 9 days గ్రాండ్గా పూజ చేస్తారు కదా, అదే అనమాట ఇది కూడా. ఏంటమ్మా ఇది వచ్చేసి ఇంకా నార్మల్ టెంపుల్ అనమాట. ఎప్పుడు ఇవన్నీ విగ్రహాలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి. సో అదనమాట. సో ఇక్కడ చూసారంటే విరాట్ వెళ్ళి బాక్స్లో మనీ వేసేస్తున్నాడు హుండీలో. సో అది అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకా అలా ఒకసారి ఒక రౌండ్గా అందరినీ చూపెడుతున్నాను, అన్ని దేవతల్ని. మీకు ఈ టెంపుల్ గురించి నిజంగా చెప్పాలంటే నాకు కూడా పెద్దగా ఏం తెలీదు. నేను ఇయర్లీ ఒక్కసారి వస్తాను, అది కూడా మెయిన్ నవరాత్రి 9 daysలో ఏదో ఒక రోజు రావడానికైతే ట్రై చేస్తాను. సో మా ఇంటికి టెంపుల్ చాలా దగ్గరగా ఉంటుంది, లైక్ 10 minutesలోనే ఉంటుంది. బట్ స్టిల్ ఇయర్లీ ఒక్కసారి మాత్రమే వస్తాను. ఇందులోనే మళ్ళీ శివుడిది కూడా ఉంటుందన్నమాట. అక్కడ మనం లైక్ వాటర్ పోసి అభిషేకం చేయొచ్చు జస్ట్ శివుడికి. సో అదే ఇప్పుడు విరాట్, నరసింహ చేశారు, ఇప్పుడు నేను విరాట్ కూడా చేస్తున్నాం అనమాట. సో జస్ట్ అట్లా అది తీసి పెట్టాను, చూస్తారు కదా అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఇంకా బయలుదేరిపోదాం అన్నట్టు నేను విరాట్ ఒక పిక్చర్ దిగుదాం అన్నట్టు వచ్చి అలా దిగుతున్నాము. ఇంకా దిగేసి వెళ్ళిపోదాం అన్నట్టు బయలుదేరాము. చాలా పెద్ద టెంపుల్ ఏం కాదు, కానీ చాలా చిన్న టెంపులే, బట్ చాలా మంచిగా అనిపిస్తుంది, వెళ్తే ప్రశాంతంగా అలా ఉంటుంది. సో ఇది బెంగాలీస్కి మాత్రం మంచి ఫేమస్ టెంపుల్. అంటే ఇంకా ఆబ్వియస్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. లైక్ మనకేంటంటే ఇక్కడ దగ్గరలో బ్రిడ్జ్ వాటర్, తెలుగు వాళ్ళకి బాగా బ్రిడ్జ్ వాటర్ అంటే చాలా ఇష్టం, ఇంకా మోస్ట్లీ అక్కడికే వెళ్తారు. అలాగా బెంగాలీస్కి ఈ టెంపుల్ ఇంకా వాళ్ళకి ఏంటంటే మెయిన్ అకేషన్స్ ఈ నవరాత్రి టైంలో బాగా ఇక్కడ అసలు రేపటి నుంచి చూడాలి, ఇది ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడు ఆ దుర్గా టెంపుల్ దగ్గర నుంచి ఇంకో దుర్గా టెంపుల్కి వచ్చామన్నమాట. ఇదేంటంటే అక్కడి నుంచి అక్కడికి జస్ట్ ఈ రెండు ఒకటే రూట్ మీద ఉంటాయి, రూట్ 27 మీద. అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ నాట్ ఈవెన్ 5 minutes కూడా ఉండదు. సో ఇది కూడా మంచి దుర్గామాత టెంపుల్ అనమాట. సో ఇది నార్త్ ఇండియన్ టెంపుల్ బేసికలీ. సరే ఎలాగో వచ్చాం కదా, రెండు ఒకేసారి దర్శనం చేసుకొని ఇంకెళ్ళిపోదాంలే, నవరాత్రుల్లో ఇంకా మళ్ళీ కుదురుతుందో లేదో అని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, టెంపుల్ లోపలికి. ఈ బయట ఏంటంటే టెంపుల్ ముందు ఇందాక ఏదైనా మరి హోమం జరిగినట్టుంది. సో ఇంకా ఆ పొగ అది బయట వస్తుంది, సో అందుకని అలా చూపెట్టాను జస్ట్. ఇప్పుడు ఏంటంటే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో లోపలంతా చాలా బాగుంటుంది, కన్స్ట్రక్షన్ అంతా ఎంత బాగుంటుందంటే చూడండి, మొత్తం ఎంత నీట్గా చాలా డీసెంట్గా
చాలా కొత్తగా ఈ మధ్యనే బాగా రెనోవేట్ చేశారు అంటున్నారు. సో అందుకని చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే టెంపుల్ లోపలికి వచ్చేసాక షూస్ పెట్టుకోవడానికి అనమాట. లోపల అంటే మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అవ్వలేదు ఇది ఇక్కడ షూస్ షూస్ పెట్టుకోవడానికి అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను నా చెప్పులు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి విరాట్ చూపెడుతున్నాడు, అమ్మ ఎక్కడ పెట్టాను అంటే మళ్ళీ వాడికే అర్థమైపోయింది నా చెప్పుల మీద పెట్టాలని చెప్పి ఇంకా అక్కడ వచ్చి పెట్టేస్తున్నాడు. పెట్టేసి ఇంకా వెళ్తున్నాం అనమాట మేము లోపలికి. ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ దుర్గామాత టెంపుల్ లోపలికి వెళ్లే ముందు కారిడార్ కదా, అదే లైక్ కారిడార్లో ఏంటంటే ఇటు సైడ్కి ఏంటంటే హనుమాన్ స్టాచ్యూ ఉందన్నమాట, హనుమాన్ విగ్రహము. సో ఇంకా అందరు ఏంటంటే అటు సైడ్ వెళ్ళి హనుమాన్కి ఫస్ట్ దండం పెట్టుకొని ఇటు లెఫ్ట్ సైడ్కి ఏంటంటే అన్ని చిన్న విగ్రహాలన్నీ ఇట్లా పెట్టున్నాయి అనమాట. సో అది వచ్చేసి అక్కడ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి హనుమాన్ విగ్రహం, అదే పంచముఖ హనుమాన్ అని ఉంటారు కదా ఆ హనుమాన్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి విగ్రహాలు పెట్టున్నాయి. యాక్చువల్లీ టెంపుల్లో నాట్ అలౌడ్, సో జస్ట్ ఏరియల్ వ్యూ తీస్తున్నాను. ఇంకా లోపలికి మెయిన్ దుర్గామాత మందిరం ఇలా మీకు ఇక్కడ నుంచి చూపెడతాను చూడండి, అదనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఈ మెయిన్ డోర్స్లో నుంచి ఎంటర్ అవుతా అది దుర్గామాత మందిరం అనమాట. బట్ అక్కడికి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్, కెమెరాస్. నరసింహ విరాట్ వెళ్తున్నారు కదా, ఇట్లా సైడ్స్ అన్ని విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ అమ్మవారి విగ్రహం. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి ఎక్కువ ఏం తీయలేకపోయాను. సో దర్శనం అయిపోయాక ఇది వచ్చేసి బయటకు వచ్చేస్తే డైనింగ్ హాల్ దగ్గర ఏంటంటే గర్భా, ఇప్పుడు దాండియా టైం అంటే నవరాత్రుల టైం కదా, దాండియా జరుగుతుంది అనమాట. సో అందరూ మంచిగా డాన్స్లు అవి వేస్తున్నారు. సరే వెళ్ళి చూద్దాము, మనం కూడా ఏమైనా కుదిరితే పార్టిసిపేట్ చేద్దామని చెప్పి వచ్చాము. వేద్దాం అనుకున్నాను కానీ నేను ఏమంత డ్రెస్అప్ అయ్యి రాలేదు. చూసారు కదా, జస్ట్ ఒక కుర్తా వేసుకొని వచ్చాను. సో ఇక అందుకని చెప్పి నాకు కూడా అంత వెళ్ళాలనిపించలేదు. సో జస్ట్ వెళ్ళేసి ఒక 2-3 మినిట్స్ వాళ్ళని అందరినీ చూసేసి మంచిగా అసలు ఆ కోఆర్డినేటెడ్ స్టెప్ చూసారా, అందరు ఎంత కోఆర్డినేషన్తో వేస్తున్నారో. చాలా మంచి సింక్లో కూడా ఉందన్నమాట వాళ్ళ డాన్స్. లైక్ ఇంకా నేను వెళ్ళి డిస్టర్బ్ ఎందుకులే చేయడం అన్నట్టు నేనేం వెళ్ళలేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ ఏజ్ గ్రూప్స్ పార్టిసిపేట్ చేస్తారు. అంటే చూసారా, కిడ్స్ నుంచి టీనేజర్స్ నుంచి లైక్ ఆంటీస్ అంకల్స్ నుంచి చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు చూడండి. అసలు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఎంత సింక్లో కరెక్ట్గా ప్రాపర్ స్టెప్స్ ఫాలో, అంటే ఇంకా లైక్ అంతే కదా, మన ట్రెడిషన్స్ని మనం నేర్చుకొని చేస్తే అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇంకా అది అంతే కదా, నేర్చుకొని అలా వెళ్ళిపోద్ది జనరేషన్స్. సో చాలా మంచిగా అనిపించింది. వీళ్ళుంటే విరాట్కి ఫ్యూచర్లో నేర్పిస్తాను, ఒకవేళ గర్భా ప్రాబ్లీ వాడికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కా నేర్పిస్తాను. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఇవాళకి. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ everyone for watching our vlog. Please do like, share and subscribe. Bye bye. See you all.